సో ట్యూమర్స్ అన్నారు కదా డాక్టర్, అంటే కొంచెం డీప్ వెళ్తే ఎట్లా ఉంటాయి డాక్టర్ ట్యూమర్స్ అంటే? అసలు ఎందుకు ఫామ్ అవుతాయి ట్యూమర్స్ బ్రీఫ్గా? ఓకే. ట్యూమర్‌లో 2 రకాలు ఉంటాయండి. రైట్. ఒకటి ఏంటంటే బినైన్ ట్యూమర్స్ అంటాం. అంటే అవి సాధారణమైనటువంటి కణితులు. అంటే నాన్ క్యాన్సరస్. ఒకటి క్యాన్సరస్, ఇంకోటి నాన్ క్యాన్సరస్. బినైన్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక చిన్న కణితి ఉంది నాకు చెయ్యి మీదనో లేకపోతే వీపు మీదనో ఎక్కడో. అదే సైజులో ఉంది. 20 ఏళ్ల నుంచి అలాగే ఉంది. అది బినైన్ లంప్ అది. అది ట్యూమరే టెక్నికల్లీ. బట్ ఇట్ ఈస్ నాట్ మాలిగ్నెంట్ కాదు. అంటే క్యాన్సర్ కాదు. సో మల్టిప్లై అయితే క్యాన్సర్ అనా? క్యాన్సర్ అంటే ఏంటంటే ర్యాపిడ్‌గా కణాల విభజన జరిగితే దాన్ని క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అంటే ఏంటి? ట్యూమర్ ఈజ్ నాట్ క్యాన్సర్. ట్యూమర్ కెన్ బి క్యాన్సర్. ట్యూమర్ కెన్ బి బినైన్ ఆర్ మాలిగ్నెంట్ అన్నాను. 2 రకాలుగా ఉంటాయి. రైట్. సో మాలిగ్నెన్సీ అంటాం. లేకుంటే క్యాన్సర్ అంటే ఏంటి అంటే శరీరంలో ఉన్న ఏ భాగంలో అయినా కూడా కణాలు నియంత్రణ లేకుండా విభజన చెందుతాయి. ఇప్పుడు మీకు చిన్న దెబ్బ తగిలింది అనుకుందాం. స్కిన్ ఊడిపోయింది. కింద ఎక్కడో యాక్సిడెంట్లో పడ్డాం. ఒక 1 వీక్‌లో ఆ నార్మల్ సెల్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఒక స్కాబ్ ఫార్మ్ అవుతుంది, స్కార్ ఉంటుంది, తర్వాత పైన లేయర్ వెళ్ళిపోతుంది, కొత్త సెల్స్ వస్తాయి. అక్కడ అది అయిన తర్వాత కూడా డివిజన్ అవుతుంది. అక్కడ కణాల విభజన ఎక్కడ ఆగిపోతుంది? హీలింగ్ అవ్వగానే ఆగిపోతుంది. అంటే పక్కనున్న సెల్స్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. కొన్ని సెల్స్ ఇక్కడ చనిపోయినాయి, ఇప్పుడు మనం వాటిని మల్టిప్లై అవి మనం రీప్లేస్ చేయాలని మెసేజ్ వెళ్తుంది. అదే ఎప్పుడైతే రీప్లేస్మెంట్ అయిపోయిందో అప్పుడు కూడా మళ్ళీ ఒక మెసేజ్ అవుతుంది, స్టాప్ డివైడింగ్. సో ఇప్పుడు క్యాన్సర్ ఏమవుతుందంటే ఈ యొక్క సిగ్నలింగ్ సిస్టంలో తేడా వచ్చింది. సిగ్నలింగ్ సిస్టమ్ తేడా అంటే ఏంటి? కీప్ డివైడింగ్ ఆర్ డోంట్ స్టాప్ డివైడింగ్. అంటే పెరుగుతూనే ఉంటుంది మల్టిప్లై. సో అప్పుడు ర్యాపిడ్గా గ్రో అయ్యేటప్పుడు ఒక కణితి ఏర్పడుతుంది, క్విక్గా వస్తుంది, తక్కువ టైంలో వస్తుంది. ఒక చోట పెరిగాక మళ్ళీ అక్కడి నుంచి అది వేరే చోటకి పాకేటువంటి స్వభావం దానికి వస్తుంది. దాన్ని మెటాస్టాసిస్ అంటాం. లింఫ్ నోడ్ ద్వారా పోవచ్చు, బ్లడ్ ద్వారా పోవచ్చు, అట్లా బోన్స్ కానీ, లంగ్స్ కానీ, లేక లివర్లో కానీ. సో ఇట్లా ఆర్ లింఫ్ నోడ్స్ కానీ ఇట్లా ఒక చోటని మరో చోట కూడా పాకుతుంది అనమాట. సో అంటే ట్యూమర్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ గురించి మనం మాట్లాడుతున్నాం. బినైన్ ట్యూమర్ అనేది ఎక్కడికి స్ప్రెడ్ కాదు, అక్కడే ఉంటుంది, నాన్ క్యాన్సరస్. సో ర్యాపిడ్గా డివైడ్ అయినటువంటి కణాలు ర్యాపిడ్గా మరి అవి మల్టిప్లికేషన్ అవుతూ నియంత్రణ లేదు. ఇది సింపుల్గా చెప్పాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఫెయిల్యూర్. ఓకే. సో రెడ్ బదులు గ్రీన్ వచ్చింది అనుకుందాం సిగ్నల్, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆ పక్కన గ్రీన్ ఉంది, వాళ్ళు వస్తున్నారు. చివరికి ఏమవుతుంది? అక్కడ జామ్ అవుతుంది, ఒక లంప్ ఏర్పడుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లనే అవుతుంది అన్నమాట. సో సిగ్నలింగ్ ఫెయిల్యూర్, స్టాప్ ఆర్ కీప్ డివైడింగ్. అంటే ఒక పక్కన ఇంకో రకం చెప్పాలంటే మీకు యాక్సిలరేటర్ ఫెయిల్ అయింది అనుకోండి, నొక్కేసే ఉన్నారు, స్పీడ్కి వెళ్ళిపోతుంది, ఆగట్లేదు, వెనక్కి రావట్లేదు థ్రాటిల్. లేదా బ్రేక్ ఫెయిల్యూర్ అయింది, బండి ఆగట్లేదు. ఇది లోపల జరుగుతుంది. ఇది కణాల్లో, న్యూక్లియస్లో, జీన్స్లో జరిగేటువంటి సిగ్నలింగ్ సిస్టమ్ ఇది. సో ఒక్కొక్క సైట్లో జరగవచ్చు, ఏ సైట్లోనే జరగచ్చు. ఇది బాడీలో ఎక్కడ ఉంది అంటే ఎక్కడన్నా అవ్వచ్చు, ఎక్సెప్ట్ హెయిర్ అండ్ నెయిల్. మన తల వెంట్రుకలు, గోల్డ్ తప్ప బాడీలో ఇంకెక్కడన్నా కూడా జరగచ్చు. కానీ అన్ని చోట్ల కామన్గా కనబడదు. సర్వసాధారణంగా ఇప్పుడు మనకి ఇండియాలో చూస్తే ముఖ్యంగా మగవాళ్ళలో నోటి క్యాన్సర్ కామన్. కారణం మనకు అందరికీ తెలుసు. మళ్ళీ అదే ముఖ్య స్టోరీ చెప్తారు. కానీ చూడండి, అంటే ఇట్స్ సో రిలవెంట్ కదా. ఇంత ఒక కాజ్ వల్ల ఇంత అవుతుంది, దాన్ని నివారించుదామంటే సంహౌ కలెక్టివ్గా దాని గురించి ఎఫర్ట్ లేదేమో అని అనుకుంటా.